అందరికీ హాయ్ అండి. నా ముందు మజాకా టీం ఉందండి. మేమంతా శివరాత్రికి మీ అందరి ముందుకి థియేటర్స్లో రాబోతున్నాం. కాబట్టి మజాకా సినిమా ఈ శివరాత్రికి మీరందరూ థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఈరోజు జస్ట్ సరదాగా ఆ సినిమా గురించి డిస్కస్ చేసుకోవడానికి వచ్చాం. మొన్నదాకా ఈ ఎమోషనల్ సినిమాలు, యాక్షన్ మూవీస్, ఈ హారర్ ఇలాంటివన్నీ చేశారు. మళ్ళీ మొత్తానికి మనకు కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వచ్చారు. ఎలా ఉందన్నా మొత్తం? నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే గత 3-4 ఏళ్ళుగా బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా ఫిజికలీ మెంటలీ డ్యామేజింగ్ సినిమాలు. అంటే సెట్కి వెళ్తే పొగ, మట్టి, నిప్పు, ఒంటి మీద రక్తం, రోజు ఏడడం ఆడడం, వోకల్ కార్డులు దెబ్బతినేసి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏంటి మైకిల్, భైరవకోన, రాయన్, క్యాప్టెన్ మిల్లర్ అన్నిలాగే, ఏవన్ ఎక్స్ప్రెస్ అన్నిలాగే ఉన్నాయి. అప్పుడు నాకు లోపల కూడా ఏమనిపించింది అంటే భైరవకోనప్పుడు ఎక్కువ థియేటర్కి లేడీస్ వచ్చారు. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ర్యాండమ్గా ఏంటో 2-3 లేడీస్ అనింది సినిమా నచ్చిందా అండి. నేను ఒకసారి అడిగితే ఒకరి దగ్గర సినిమా ఎలా ఉంటే ఏంటమ్మా నీ సినిమా అమ్మా మేము చూస్తామమ్మా అన్నారు. నాకు అంతకన్నా పెద్ద సడన్గా ఏదో అనిపిస్తుంది కదా. సరే పాపం అందరూ ఎప్పుడు చూసినా కూడా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి ఒక సినిమా చేయి అంటున్నారు. నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ల మీద ఏంటి భైరవకోన ఊరికి వెళ్ళాడు, మైకిల్ అని చంపేస్తాను వెళ్తున్నానేమో, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలనుకున్నా. నేను అనుకున్న టైంకి యూనివర్సే కుదించినట్టు, దేవుడు కుదించినట్టు కరెక్ట్గా మళ్ళీ ప్రసన్న త్రినాథ్ గారు వచ్చారు. ఐ వాజ్ లైక్ ఓకే, ఇంతకన్నా పర్ఫెక్ట్గా ఇంకెక్కడ కుదురుద్ది అనుకుని. యూజువలీ నేను ఎప్పుడు నా సినిమా సెట్ చేసుకుంటా, దానికోసం పోరాడో డైరెక్టర్ని పట్టుకుని కథ పట్టుకుని అన్నీ చేస్తా. దీనికి అది ఏం చేయలేం, ఇది నాకుగా వచ్చింది సినిమా. ఓకే కథ బాగుంది, సెటప్ బాగుంది చేసి. కానీ ప్రసన్న కుమార్ బెజవాడ అన్న మన త్రినాథరావు గారి కాంబినేషన్ మీరు ఎప్పుడో చెయ్యాలి, అది ఇంత లేట్ అయింది అని ఒక ఇది ఉంది కదా. అంటే అది ఎందుకు మిస్ అయిందన్న అసలు? ఎందుకు మిస్ అయినా ఇండస్ట్రీలో ఎక్కడ ఉంటాయి కదా లెక్కలు, పాలిటిక్స్. నాకు తెలుసా మిస్ అయిన 2 సినిమాలు కూడా మంచి హిట్. మంచి హిట్. నాకు అదే సెంటిమెంట్లీ ఎప్పుడు ప్రశ్న ఏ కథ రాసినా ఫస్ట్ నాకే చెప్తాను. ఓకేనా, నేను బాగుంది ఎదిరిపోయిందన్నాక దాని తర్వాత ఇంకా సో ఈ సినిమా కూడా అందుకే నా ఫస్ట్ నాకు చెప్పక, ఈ కథ నాకు ఫస్ట్ చెప్పలా, అందుకే సినిమా సెట్ అయింది. సినిమా సెట్ అయింది. సో అలా దానికి కారణాలు 2 అఫ్ కోర్స్ ఆ టైంలో ఆ సినిమాలు జరుగుతుంటే కెరియర్ గ్రాఫ్ వేరేలో ఉండేది. బట్ దట్ అపార్ట్ ఐ స్టిల్ థింక్ బెస్టే జరిగింది కదా, కొంచెం లేట్ అయినా. సో మనం కరెక్ట్గా మన పని మనం చేసామంటే మనకి యూనివర్సే కుదురుస్తుంది. మీరు చెప్పనన్నా, బేసిక్గా కామెడీ జోనర్లో వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్న వాళ్ళు మన అనిల్ రావుపూడి అన్న. రీసెంట్గా వరుసగా ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్. అలాగే మీరు త్రినాథరావు గారి కాంబినేషన్, మీ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా నెక్స్ట్ లెవెల్. అంతే, థియేటర్కి వెళ్ళినోడికి ఆ టికెట్కి న్యాయం జరిగింది, వాడు ఫుల్ ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తాడు. ఈ సినిమా మళ్ళీ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికంటే నేను టెంప్లెట్గా చాలా సార్లు చెప్తుంది, ఇప్పటి వరకు మేము మా అన్ని సినిమాల్లో కామెడీ ఉంది, బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ సినిమా చేసాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మా దాంట్లో ఒక చూస్తే ఆల్మోస్ట్ ఐడియా వచ్చిందా. సో ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది మా వైపు నుంచి వస్తుంది. శివరాత్రికి టు ది కోర్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. అది టీజర్లో అయితే ఆల్మోస్ట్ ఆ టీజర్లో వచ్చిన మజాకాల్లో ఎంటర్టైన్మెంట్ కాకుండా ఏ ఎదురు చూడొచ్చు అన్నాను. ఎంటర్టైన్మెంట్ మంచి పాటలు వెళ్తాం కూడా అంతే. దీన్ని కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసిరా బాగుంటుంది. టీజర్లో ఒక డైలాగ్ ఉంది కదన్న, రకుల రెజీనా అంటే నేనేం చెప్పను. ఈ రకుల రెజీనా అనేది మీ సైడ్ నుంచి మీరు చెప్పారా ఆ పేర్లు? లేకపోతే ఇదే సమంత తమన్నా అంటే డిస్కషన్ వచ్చేది కాదు కదా, నాకు అర్థం కాల అనేది. నా ప్రశ్న డైలాగ్ ప్రశ్నది అదే, సమంత తమన్నా రకుల రెజీనా అని 2 ఆప్షన్లు ఇచ్చాడు. నాతో పని చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా, ఇంకా బెటర్ ఆప్షన్. తెలియని వాళ్ళ మీద జోక్ వేయడం దేనికి, తెలిసిన వాళ్ళ మీద బెటర్ కదా అనేది పాయింట్. తెలిసిన వాళ్ళ కన్నా కూడా ఇట్స్ మై వే ఆఫ్ జస్ట్ సేయింగ్, ఇట్స్ ఎ ట్రిబ్యూట్ కదా, అంతే కదా. మై కో స్టార్స్, నా బెస్ట్ ఫిల్మ్స్ వీళ్ళతోనే ఉన్ని. నేను ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు కాంబినేషనే కాదు, ఇది ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు రావు రమేష్ గారి కాంబినేషన్ అని కూడా అంటే. ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు ఎక్కువ పర్సెంట్ మీరు అన్ని సినిమాలు మ్యాక్సిమం చేశారు. మీరు ఈ సినిమా వాటికి ఎలా ఉండబోతుంది? ఈ సినిమా వాటికని కాదు, నా ఇన్నేళ్ల కెరీర్లో ఆఫ్ ద బెస్ట్ రోల్. సందీప్ కృష్ణ గారు మేము చేసిన సీన్స్ కానీ, కొడుకు తండ్రి నాకు తెలిసి ఇంత లిబరల్ తండ్రి మీరు చేసి ఉంటారు కదా. లేదు తండ్రి ఉంటారు కానీ కొంతవరకు ఎవడో చేసి ఉండదు సినిమా ఇండస్ట్రీలో. తండ్రి ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగా, తనకు ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందో అంత ఈక్వల్ గా ఉండే ఒక, ఇప్పుడు జనరల్ గా చెప్పచ్చు, ఇప్పుడు ఈయన కనుక బయటకు వెళ్ళి సైడ్ కొట్టి తీసుకొస్తే ఎలా ఎందుకు కొట్టావు అని.
వీడే వెళ్ళాడు అనుకోండి బయటికి. అలాంటి ఒక పాత్ర. ఇన్నేళ్ళ నుంచి నేను నా కొడుకుకి ఏం చెప్పాను సినిమాలో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, సో అదే చెప్తున్నాను. వాళ్ళ కాంబినేషన్ కదా నేను ఇంతవరకు చేసిన దానిలో ఇంత డ్యామ్ టూ లిబరల్ క్యారెక్టర్ అంటే ముట్టుకోను. ఒక బూత్ డైలాగ్ రాయలా, బూత్ అని అనగానే ఒక చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా లేదు. మీ సైడ్ అంతేనా అసలు సినిమా మొత్తంలోనే ఏ సినిమాకి రాయలేదు నేను. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ రాయలే. ఇందులో అసలు ఆశ్చర్యపోతారు, అసలు టచ్ ఏముండదు. కానీ హై ఇంటెన్స్ కామెడీ థియేటర్లో ఊగుతుంటాం. వాళ్ళ నేను చెప్తూ ఉంటాను కదా, అక్షరాలు కాదు చప్పట్లు రాస్తాను నేను. చంద్రబాబు మన త్రినాథ్ నక్కిన్ గారి కాంబినేషన్, ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేమ్ లో. ఈయన కూడా చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమా. చాలా కూల్ గా హాయిగా మామూలుగా కొడుకు ఆ ఇద్దరు మధ్య భలే ఉంటాయి ఆ సీన్స్. చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అంటే బేసిక్ గా బాయ్స్ కి అంతకు ముందు ఎక్కువ కొంతమందికి కాఫీలు టీలు తాగే అలవాటు ఎక్కువ ఉండదండి. ఎప్పుడైతే మన్మధుడు సినిమాలో తాగితే కదా తెలిసేది నచ్చుతుందో లేదో అని ఇవిడంతా చూసారా, ఆ తర్వాత స్టార్ట్ అయింది నిజంగా ఈ కాఫీ టీలు అలవాటు చేసుకుని. నేనైతే అలాగే చేసుకున్నాను. ఎప్పుడు మన్మధుడు ఆ కాఫీ సీన్ తర్వాత కాఫీ అలవాటు తీసుకున్నాం. అంటే నేను టీవీలో చూసానండి, నేను అప్పుడు థియేటర్లో ఏం చూడలేదు. టీవీలో చూసిన తర్వాత ఆ సీన్ నాకు అంతకుముందు కాఫీ టీలు నిజంగానే అలవాటు లేదు. ఆ వయసులో కాఫీ టీలు తాగకూడదు. ఆవిడ కాఫీ బోర్న్విటాలు హార్లిక్స్ ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ డైలాగ్ గుర్తు చేద్దాం. తాగితేనే కదా తెలిసేది నచ్చుతుంది. కాఫీ నాకు నచ్చదు, తాగితే కదా నచ్చుతుంది తెలిసేది. ఇప్పుడు నా తెలిసి మానేస్తారా కాఫీ టీ. కానీ ఓకే బాగా నచ్చిందండి నాకు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారి రైటింగ్, త్రినాథరావు గారి డైరెక్షన్, ఈ టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మీకు ఎలా అనిపించింది? మన్మధుడు సారీ టు ఇంటరప్ట్, మీరు ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు చూసారంటే ఆయన నోట్ నుంచి పదాలు అడిగే ప్రతి క్షణంలో బాడీ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. ఈయన రైటింగ్, ఆయన డైరెక్షన్ అంటే అనే మాట అర్థం అవుద్దో లేదో మరి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకంటే ఇప్పుడే ఆవిడ చెప్పిన డైలాగ్ నాకు మనం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అని డౌట్ వచ్చింది నాకు. You understood what it was, right? కొంచెం Like How is it working with Prasanna Kumar and Trinadharao sir? నేను తెలుగులో అడుగుతాం. the whole experience was magical. Prasanna Garu narrated the story to me and I just fell in love with the script. I thought it was so funny and I laughed so much during the narration. And Trinadha Garu has been so sweet to work with, really patient, understanding, very funny, but also very focused. You know, I think people think he's this really funny person, which he is, but when it comes to work, he's just in his zone, you know. So yeah, it's been wonderful. I didn't have any scenes with you. నేను అడిగిన క్వశ్చన్ ఆవిడకి ట్రాన్స్లేట్ చేయడం కాదు, ఇప్పుడు ఆవిడ చెప్పిన ఆన్సర్ కూడా కొంచెం ట్రాన్స్లేట్ చేయాలి. ఇవన్నీ వదిలేసాను, ఈయనతో సీన్స్ లేదని ఆవిడ ఫీల్ అవుతుంది. ఎక్కడో సాంగ్ ఏదైనా సాంగ్ లోనే ఒక మూలం వేయచ్చు కదా మమ్మల్ని. చిన్న సాంగ్ లోనే యాడ్ చేస్తే ఆవిడతో చేసిన ఫీల్ ఉంటుంది మాకు కూడా. మనకి ఆ రీల్ లో లేదండి, చిన్న షార్ట్ వీడియోస్ లో ఏదన్నా చిన్న రీల్ చేద్దాం. ఓకే, అది కూడా చెప్పండి. We'll do a reel, he's telling. నన్ను అడుగుతున్నారు ఇంగ్లీష్. ఓకే, చాలా బాగా చేశారు ఆవిడ. రోల్ పర్సన్స్ చాలా రోజుల తర్వాత కూడా అవన్నీ పక్కన నాకు అంశు గారిలో ఈ సినిమాలో తప్పకుండా చాలా నచ్చిన విషయం వర్క్ ఎథిక్ పరంగా సూపర్. ఎంత మన్మధుడు హీరోయిన్ వెనకాల నేను పడి వెళ్తే అది ఆడియన్స్ ఎగ్జైట్మెంట్. ఈడేంట్రా ఈడి వెనకాల పడుతున్నాడు, ఎక్కడ పడుతుంది, ఇది కావాలి మాకు. ఈ థాట్ మీరు ఫస్ట్ రావు రమేష్ గారికి చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటన్నా, ఫస్ట్ కథ చెప్పేటప్పుడు సార్ ఇది మీరు ఫలానా మన మన్మధుడు సినిమాలో ఆ హీరోయిన్. చాలా క్వశ్చన్లు. అసలు ఫస్ట్ ఆవిడని పడేయటం సంగతి పక్కన పెడితే అసలు ఇది జరిగే పనేనా, డ్రీమ్ బాగుంది, ఇది అవుతుందా, వర్కౌట్ అవుతుందా? పైగా మేము అనుకున్న త్రినాథ్ గారి కాంబినేషన్ వచ్చరికి అన్ని లెక్కలు మారిపోతాయి. ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి అని అనుకున్నాం, బట్ కోరికలో నిజాయితీ ఉంది, వర్కౌట్ అయింది. బేసిక్లీ ఒక కథ కుదిరింది, ఒక టీం కుదిరింది. ఇప్పుడు దీనికి ఒక ఖర్చు కావాలి, ఆ ఖర్చు కుదిరితే హీరో కావాలి. నేను చూసిన విధానం నాకేంటంటే ఇప్పుడు ఇది మళ్ళీ రమేష్ గారు అంటున్నారు కాబట్టి బయట ఎక్స్ప్లెయిన్ చేయండి. అంత పెద్ద ఇదేం కాదండి. జనరలీ పీపుల్ కొంచెం మందికి దే మైట్ ఫీల్ లిటిల్ కాన్షియస్ ఆఫ్ అంత స్క్రీన్ టైం పక్కన ఇంకోళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు పాటల్లో ఉంటారు నాతో పాటు రమేష్ గారు, ఆయన ఇంచుమించు ఇంకో హీరోనే సినిమాలో. ఆయన సరదాకి ఇది అంటున్నారు తప్ప నేను మన స్టేజ్ లో కూడా అదే సార్ ఇంకో హీరో సార్ సినిమాలో, మీకు హీరోయిన్ ఉంది, మీకు పాట ఉంది, ఓకేనా. సో దానికి మార్కెట్ క్యాల్కులేషన్స్ ఎక్కువ చూస్తారు. నేను ఎక్కడో
ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ బికాజ్ రావు రమేష్ గారు లాంటి ఆర్టిస్ట్ ఉండడం వల్ల కాబట్టి మేము అంత కాంబినేషన్లో టైమింగ్ అలా చేసుకోగలిగాం. మీకు సినిమాలో కొన్ని మూమెంట్స్ మేజర్ బ్లాస్ట్ అవుతాయి. ఆయన నిజంగా ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టారు. నేను ఫస్ట్ షెడ్యూల్ అయితే ఆయన ఎపిసోడ్స్ ఎక్కువ తీసేవారు. సో డే అండ్ నైట్లు చేశారు. అండ్ ఆయనే కాదు మొత్తం టీం. నిజంగా నేను ఇంటర్వ్యూ కాబట్టి చెప్పాల్సింది ఇందాక అడిగారు కదా ఈ సినిమా కంఫర్టబుల్ చేసుకుందాం అనుకున్నా, బట్ అలా జరగలా. ఎందుకంటే కొట్టిని డే అండ్ నైట్లో కొట్టాము. ఫస్ట్ డే నుంచి చెప్తున్నారు కంఫర్ట్ చేసుకోవాలి, బట్ దానికైనా ఒక ఎఫర్ట్ అవసరం ఉంటుంది కదా చేయడం ఒకటి. బట్ రమేష్ గారు వచ్చి డబుల్ కాల్ షీట్ లో నైట్ ఎఫెక్ట్ లో వైజాగ్ రోడ్ లో నాతో పాటు స్టెప్ వేసుకుంటూ డాన్స్ చేయాలి. ఒక ఎనర్జీ అంటూ మెయింటైన్ చేయడం అని ఉంటుంది కదా. ఈ సినిమాకి మనం టైమ్లెస్ గానే పనిచేసాం. రమేష్ గారు నిజంగానే ఒకవేళ ఆయన ఏమాత్రం సీనియారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి నేను ఈ టైం పైన చేయను ఇలా చేయనంటే ఈ ప్రాసెస్ మారిపోయింది. అవును. సో ఆయన నిజంగానే ఈస్ బీన్ వెరీ ఎంజాయ్. పర్సనల్ గా ఒక యాక్టర్ గా కూడా సార్ ఈ సినిమాలో మనం చేసిన అన్ని కూడా మీరు టైమింగ్ చూసారంటే మనం ఎక్కడ రిహర్స్ చేసుకోవాలా, టైం స్పెండ్ చేయాలా, మనం అసలు ఒక మానిటర్ ఆడుకునే వాళ్ళం టేక్ చేసేసే వాళ్ళం, టైమింగ్ బీట్ లో ల్యాండ్ అయ్యేది. అది చాలా టఫ్ సార్. అది ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలు చాలా వరకు ఇతను రాసే అన్ని ఒక స్వింగ్ లో ఉంటాయి. అవును. ఇప్పుడు నా స్వింగ్ నేను చేయాలి, మీ స్వింగ్ మీరు చేయాలి, కానీ ఇద్దరు ఇన్కోఆర్డినేషన్ చేయాలి. అది ఆర్ఆర్ఆర్ స్టెప్ కలిసి చేసినట్టు అది నిజంగా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను సార్. అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోయింది. ఐ వాజ్ వెరీ సో మేజర్ గా. అండ్ నేను జెన్యూన్ మీకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి చెప్పేది, మీరు కాకపోతే ఇంకెవరైనా కూడా అంతలాగా ఐ డోంట్ నో ఎలా చెప్పాలి. ఇది నేను చెప్పాను కదా అదృ ప్రసాదంలాగా వచ్చింది ఈ రోల్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కదా. అందుకే మీరు ఇందాక సందీప్ గారు చెప్పినట్టు డే అండ్ నైట్ చేసిన స్ట్రెస్ కొంతవరకే తీసుకోవడం కంటే చేసే వర్క్లో ఎంటర్టైన్మెంట్ ఉంది. మీకు అది కామెడీ చేయడం వల్ల మనకి అది మీకు ఉండదు. ఇదే సీరియస్ స్టఫ్ చేశారనుకోండి అంతసేపు చాలా స్ట్రెస్ పడుతుంది. నేను అందులోని ఇంకో లాస్ట్ 25 లో ఉన్నాను కదా, ఈ డెకేడ్ మొత్తం నేను చేసిన అన్ని సీరియస్ సినిమాలు సీరియస్ ఫిల్మ్ ఇప్పుడు దాకా లాస్ట్ 5 సంవత్సరాలు. నాకు సడన్గా లోపల ఏమనిపించిందంటే ఒరే మన ఫస్ట్ సినిమా 2010, ఇప్పుడు 2025 వస్తుంది, ఈ జనరేషన్కి నేను కామెడీ చేయగలను కూడా తెలియాలి కదా అనుకున్న పాయింట్ లో నేను ఎత్తుకుంది సార్. చాలా ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే నాకు తెలిసి ఒక 1 వీక్ బ్యాక్ ఇంకా 1-2 days చేస్తే సినిమా అయిపోద్ది అన్నప్పుడు ఆయన ఇంట్లో కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయిందా ఈ క్యారెక్టర్. ఆ రోజు మూమెంట్ అనిపించింది. డబ్బింగ్ ఇంకొన్ని రోజులు షూటింగ్ ఉంటే బాగుండు, కానీ ప్రొడ్యూసర్లు కొడతారన్నమాట. అంటే ఆ ఫీల్ అయ్యి ఆ మూమెంట్ షేర్ చేసుకోవాలని చేశా. ఆయన అన్ని 10 రోజులు 15 రోజులు 20 రోజులు అలా చేస్తా ఫుల్ లెంత్ ఇది మన సినిమా అన్న ఫీలింగ్ వచ్చే సినిమాలు ఫస్ట్ టైం. క్యారెక్టర్ మిస్ అయినందుకు ఎక్కువ బాధపడ్డారా? మిస్ అయినందుకు ఏది అంటే అంశు గారిని కూడా మిస్ అవుతున్నట్టు కొంచెం బాధ అనిపించిందా? కాదండి, అంత బాధ అనిపించడానికి మేమేమి అలా ముట్టి సార్ మీరు సిగ్గుపడ్డారు సార్, మీరు సిగ్గుపడ్డారు సార్ ఇలాంటి క్వశ్చన్లు like are you missing because I said this movie is getting over now. Yes. I said I feel a little emotional. He said you because you're missing Anshu. You only ask these kind of but questions it's always. True. I'm feeling a little bit sad also. Yeah, because it's like an end of an era. This happens with every film. You must be used to it. But for me, after 20 years I'm coming back. This is the only film I'm working on. So it's like more you know, the more మన ఇంటర్వ్యూకి అమెరికాలో ఎక్కువ రీచ్ ఉంటది. దట్స్ అన్ ఎమోషనల్ మూమెంట్. నువ్వు ఇప్పుడు ఇంటరప్ట్ చేయకుండా ఉంటే ఇంకో 25 నిమిషాలు ఆవిడ ఆపకుండా మాట్లాడేవారు. ఓకేనా? ఆవిడ నిన్న పెట్టే ఛాలెంజ్ సరదాగా అందరూ కూర్చుని నేను ఇమ్మీడియట్ ఐడియా వచ్చి ఛాలెంజ్ అని అంశు 1 minute ఇక్కడ మాట్లాడకుండా ఉంటే బెట్ అన్నా. డూ హ్యావ్ టు లిసన్ టు హిమ్ ఇమ్మీడియట్ గా పక్కన. ఓకేనా? సో ఆవిడ ఇది అసలు నేను సర్ప్రైజ్ షాక్ లో ఉన్నాము. ఈ మధ్యలో అద్భుతమైన జోక్ చెప్పాను. మామూలు అమ్మని కేరళలో కూర్చున్నాం తడ మాట్లాడుతుంది ఆవిడ. అప్పటికి 1/2 hour ఆగిపోయింది. అప్పట్లో పాజిలో పులిస్టాపుల్లో కామల్ని వాడు కొడుతుంటే ఈయన అన్నాడు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కరెక్ట్ గా చెప్పాలి, కానీ 1 minute అందరూ ఆలోచించి పర్ఫెక్ట్ ఆన్సరే చెప్పాలి అని ఒక క్వశ్చన్ అడిగాను. ఐ హావ్ ఎన్ ఆన్సర్. నేను అడిగిందే 1 నిమిషం అన్నా నువ్వు ఆపుతా. అంటే నేను ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్ళాం, వ్యాన్ అయ్యా. ప్రసన్న బాబు డైరెక్టర్ గారు ఉన్నారు, కూర్చున్నాం పక్క. ఈ వ్యాన్ సగం ఉంటుంది కదా ఇంటర్వ్యూ.
అటు సైడ్ నుంచి వెళ్తూనే ఉంది వాయిస్. నేను అంశువా అన్నాను. అంటే జో చెప్పుండాల్సింది అన్నా. కాసేపు డోర్ నాకైంది. ఓపెన్ ది డోర్ గైస్, ఏమైనా కామెంట్ చేయాలో అని. నేను డోర్ కీస్ లేవు అంటాను. ఆవిడ దిగి వచ్చేసారు లోపలికి. తను నిఖిల్ వచ్చారు, ఇద్దరు వచ్చి కూర్చున్నారు. నిఖిల్ అంటే నిఖిల్ విజేంద్ర సింగ్. తను వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ నిఖిల్ అనుకుంటారు కనుక ఓకే నా రే నేనెప్పుడు రా ఉన్నాను అని వచ్చారు, వచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఆవిడ వెళ్తుంది. నేను ఇలా చూసి నాకు అప్పటికే నైట్ 3 గంటల వరకు వాయించారు. ముందు రోజు నైట్ నాకు తలనొప్పి పెట్టేస్తే ఇటు తిరుగుతున్నాను. నాకు ఫెంటాస్టిక్ ఐడియా ఉంది, ఈ ప్రశ్నకి మీరు అందరూ సమాధానం చెప్పాలి, బట్ 1 minute సైలెంట్గా ఆలోచించి చెప్పండి అన్నా. సైలెంట్ అనే పదం కూడా అన్నాను నేను. I love talking. I don't know. ఇంటర్వ్యూ అందరూ థియేటర్ అందరూ కలిసి నడవడం అదో థెరపీ అన్నారు కదా. థెరపీ అనగానే ఇవ్వడం కనెక్ట్ కాన్వర్సేషన్ బియ్యం గింజ దగ్గర నుంచి అరేబియా సముద్రం దాకా వెళ్ళి అక్కడి నుంచి హాకీ బ్యాట్లు ఎలా తయారు చేస్తారు, ఆ వుడ్ ఎక్కడ దొరుకుద్ది, అలాంటి వుడ్ ఇంకే దేశంలో ఉంది అని వెళ్తుంది. ఒక భయంకరమైన జనరల్ నాలెడ్జ్ సెషన్. టాకింగ్ అబౌట్ హౌ యూ హ్యావ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ వెరైటీ ఆఫ్ టాపిక్స్. మనం డాన్స్ గురించి మాట్లాడుకుందాం. సాంగ్ లో మీరు డాన్స్ వేస్తున్నారు, ఓకే, మీరు ఇరక్కొట్టేస్తున్నారు, కానీ మీరు వేసినవన్నీ ఆయన కూడా వేస్తున్నారు. అదే సూపర్. మీకు వచ్చింది తెలుసా, పుష్ప 2లో కిసిక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందులో మీరు వేసిన ఒక 3 సెకండ్ అసలు నెక్స్ట్ డే తీయించారు సాంగ్. 5 రోజులు అయిపోయాక తీయండి అన్నారు, మళ్ళీ పెట్టి తీశారు బిట్టు, ఆ కేక్ తినిపించే బిట్టు కోసం. అది తెలుసా, అది డైరెక్ట్. మేము ఇప్పుడు ఏదో సాంగ్ వేసామండి, అది ఏదో మా క్యారెక్టర్ వేసినట్టు అర్థం అయిపోయి అది ఎంజాయ్ చేస్తారు. కానీ ఇందులో ప్రొఫెషనల్ డాన్సర్ లాగా చేశారు మీరు. ఆయనకి హంబుల్నెస్ ఓకే, అతి వినయం అంటారు కదా అప్పుడప్పుడు. అది అమ్మో నాకు రాదండి సార్, ఊరుకోండి సార్ మీరు అన్నట్టు ఉంటుంది. ఈజీగా వేసేస్తున్నారు, భలే వేస్తున్నారు. డైలాగులు చెప్పి బతికాము, సడన్ గా డాన్స్ చేయమంటున్నారు. అది ఎలా ఉంటదంటే వాళ్ళు మెచ్చుకుంటున్నారు, ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం కాదట, క్యారెక్టర్ డాన్స్ చేస్తున్నట్టు ఉందట. అదే వాళ్ళకి బాగుంది, ఎంజాయ్ చేస్తున్నారు సార్. అదే 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 మీరు డైలాగ్ చెప్పడం మీరు బతికారు అన్నారు, బట్ మీరు డాన్స్ ఎంజాయ్ చేసేసారు. అది ఎంజాయ్ కనిపిస్తుంది. అది ఎంజాయ్ చేసి ఆ చేసే వర్క్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. అది బాబు కష్టంలో చేస్తే ఆడియన్ ఎంజాయ్ చేయడు, అది ఉంటుంది ప్రాబ్లం. అది వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే ఏమయ్యా నాకు లేదు సార్ ఇదే బాగుంది, ఆ ఒకతో కొంచెం ఇంపర్ఫెక్షన్ అని వాళ్ళకి నచ్చుతుందట, అంటే క్యారెక్టర్ నచ్చింది. ఆయన చేయడం, ఆయన అటెంప్ట్ చేయడంలో అటెంప్ట్ చేయడంలో కంపల్సరీ. ఈవెన్ ధమాకాలో కూడా ధమాకాలో సెకండ్ హీరో వెనకాల నుంచి సడన్ గా డాన్స్ చేస్తున్నారండి, 2 చేస్తే కేకలేస్తున్నారు. అది మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు అది బాగుందని అంటారు, ఏటా బిట్టా అన్న. నేను ఆ రోజు చెప్పాను మీకు ఫుల్ సాంగ్ చేయిస్తాను నాకు పిక్చర్ లో, అయిపోయింది అక్కడతో మనం పాస్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది, 2 సాంగ్ చేశారు సార్. 2 సినిమా 2 సాంగ్స్ చేశారు. 3వ ఉంది కదా సార్, ఉందా? ఉంది సార్. సినిమా నుంచి కొంచెం బయటకు వచ్చి చిన్న అంత్యాక్షరి ఒకటి ఆడదాం. అంత్యాక్షరి ఏమో ఏం లేదు, ఓన్లీ చిరంజీవి గారి సాంగ్స్. మీరు ఒక సాంగ్ పాడండి చిరంజీవి గారిది, ఆ లాస్ట్ వచ్చే అక్షరంతో చిరంజీవి గారి సాంగే పాడాలి. మీరు కూడా ఎక్కడ ఆగిపోతే చూద్దాం. మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయనా, సరదాగా ఒక్క రౌండ్ చేద్దాం అంతే, ఎక్కువ వద్దు. ఏ తమ్ముడు అరే తమ్ముడు ఈ తికమక దిగులే ప్రేమంటే పా అన్న టపు టపు టపోరి కన్యాకుమారి, టపు టపు టపోరి నాటస్కుటమారి, కొండ వీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయిడోలు సమ్మేళంగా. ధైర్యవంతుడే ప్రశ్న బాబు, అంటే పాట చెప్పడం కాదు, ఫుల్ పాడే చూసావా. చెప్పండి మీరే. గా గా ఏంటి చెప్పండి, చెప్తా మీకు. గా తెలుసు, నేను హెల్ప్ చేయను సార్. ఆయన ఓపెనింగ్ పాడమనగానే నేను అందుకే నేను మామూలుగా మిగతా పాడమనేవాడిని, నేను ఎందుకు ఫస్ట్ పాడా, అమ్మో తర్వాత మనం దొరికేస్తామని. మీరే గా అన్నారు, మీరు చెప్పండి. లీడర్. ఇప్పుడు అంశు అడగాలి. అంశు మీకు ఒక్కరికే చిరంజీవి గారి సాంగ్ కాకపోయినా మీకు ఏ సాంగ్, ఎనీ సాంగ్ యూ కెన్ సింగ్ ఎనీ. రా రా మీ సాంగ్ పడండి. గుండెలో ఏముండో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో
ఏమోనం సారా నీ చూస్తూ పేరే పాడండి మాకోసం. తెలుస్తుంది. ఇది కూడా సినిమా ఉండే ఈజీ. గిబ్బరిష్ ఇంగ్లీష్ అని తెలుసు కదా మీకు, ఒక లాంగ్వేజ్ అది. రొమాంటిక్ సీనా? నేను చూపిస్తానండి, అప్పుడే మీరు ఎంత తాడుగా చూసారు అంతలో. అన్నా నేను చూపిస్తాను, మీరు ఈజీగా గెస్ట్ చేసేస్తాను. ఓకే, ఇది వేరే లాంగ్వేజ్ లో ఉంటది గిబ్బరిష్ లాంగ్వేజ్ అని, కానీ మీరు మన లాంగ్వేజ్ లో, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్పడమే ఆ పదం ఏంటి అనేది. ఓకేనా? ఫస్ట్ చూసేసారు, ఫస్ట్ మీకే. కింద కనపడుతుంది. అదొకసారి ఫ్రీ సింగిల్ ఫ్రీ ఒక్కసారి చదవండి. మనం సింగిల్ లివ్ ఫ్రీ సింగిల్ లైఫ్ సార్. సింగిల్ లైఫ్ నెక్స్ట్ శివాశ్రీ She wore a three. She wore a three. శివరాత్రి శివాశ్రీ కదా, శివరాత్రి ఇలా తిరిగింది అంతే. మీకన్నా నాకు అనిపించట్లా. ఏంటిది? అలా పెట్టాలి. ఫిబ్రవరి 6th. అది ఏంటిది అంత లెంత్? మాకు మాత్రం వన్ సెకండ్. ఫిబ్రవరి అసలైన విషయమే మర్చిపోతున్నారు మీరు. 6th ఫిబ్రవరి 26th రిలీజ్. Oh. ఎస్కేప్ ఫిబ్రవరి 26th. రొమాంటిక్ సీన్. మీరు చూసింది వచ్చింది, రొమాంటిక్ సీన్ మీరు ఇది కొంచెం ముందే చూసారు కాబట్టి. చూసారు పేపర్ లీక్ అయిందండి. ఆయన మరీ టఫ్ ఏం కాదు సార్, మాదే కొంచెం ఫిబ్రవరి 26th అనేది మరీ ఏ లాంగ్వేజ్ నాకే అర్థం కావట్లేదు. కరెక్ట్ సైడ్ చూపిస్తున్నారు. అది ఎవరిని చెప్తారు? మజాకా ఇది మామూలుగా పోయేది ఉంది. ఇంకోటి కూడా అందరూ ఎవరు చెప్పినా ఓకే రితు వర్మ చెప్పేశారా? నీకు అర్థమైపోయాక ఈజీ అవుతుంది వ్యవహారం. ఇది ఫస్టే కొంచెం కష్టంగా ఉంటది. వ్యాలంటైన్స్ డే. Valentine. వ్యాలంటైన్ స్పెల్లింగ్ తప్పు రాశారు. Bachelor's anthem song. Anthem. ఆవిడే చెప్పేశారు. ఇప్పుడు మన మజాకా సినిమా ఏంటి, ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కామెడీని దాటి థియేటర్ లో 400 మంది కలిసి నవ్వుతే మనకు ఆనందం ఉంటుంది కదా, ఆ ఆనందాన్ని ఈ సినిమా అందిస్తుంది. త్రినాథరావు గారి తరపున కూడా మీరే మాట్లాడుతూ విషయం చెప్పండి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అంటే నాకు తెలిసి లాస్ట్ 5-6 years లో థియేటర్లో ఇంత నవ్వుకున్న సినిమా లేదేమో అనే అంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉందని 100% నేను చెప్పగలను. అక్కడ ఆ పోర్షన్ బాగుంది, ఈ పోర్షన్ బాగుంది, ఇలా ఉంటున్నాయి ఇవాళ రివ్యూస్ అని. బట్ స్టార్ట్ టు ఎండ్ వచ్చిన దగ్గర నుంచి టైమర్ ఆన్ చేస్తే సినిమా ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూస్ లాఫ్టర్స్ ఉండే సినిమా ఇదే అవుతుంది నాకు తెలిసి శివరాత్రికి. మీరు చెప్పాలి ఇప్పుడు ఓవర్ ఆడియన్స్. ఇద్దరు చెప్పిన దాంతో ఏంటంటే నవ్వు ఉంటుంది ఎవ్రీ సీను, కానీ దానికి ఒక కారణం, ఈ నవ్వు అంతటికి ఒక అద్భుతమైన పాయింట్. ఫ్యామిలీ అందరిని అలా లాక్ చేయడానికి ఆ నవ్వుకు ఒక కారణం ఉండాలి, తినే నవ్వుకుంటే కాదుగా. అది చాలా గొప్ప పాయింట్. మా ఇద్దరు తండ్రి కొడుకుల మ్యాటరు వీళ్ళందరికీ కారణం. అందులో ఇమోషన్ ఉంటుంది, ఆ ఇమోషన్ ఎక్కడ టచ్ చేయాలో టచ్ చేసి వెళ్ళిపోద్ది. నవ్వనే కాదు ఎవ్రీ సీను నాకు అనిపించింది డబ్బింగ్ ఆపుకోలేరేమో, నవ్వు ఆపుకోనేలాగా ఉండదు. అంటే నవ్వుతూ ఉంటారు, అది కనెక్ట్ అయి ఉంటుంది. అది వెళ్ళిపోయినా కూడా ఆ సీన్స్ మళ్ళీ రిపిటేషన్లో చూసేలాంటి సీన్స్. మనం ఏ విషయం మీద అయితే నవ్వేమో అదే విషయం మీద ఏడిస్తే ఆ సినిమా చాలా గొప్ప సినిమా అవుతుంది. అనుషు గారు, ఆఫ్టర్ ఏ గ్యాప్ అనుషు ఈజ్ బ్యాక్. I'm back. No gap. No gaps now. Yeah. By the grace of God. I'm so confident about this film that it's brought me from the other side of the world back to India. So I'm very confident. I really believe this film will be loved by so many people. The families can come and watch the movie together. Children, elderly, friends, all your bachelor friends. Everybody will enjoy this film. And I'm very sure people will watch it not just once, a few times. చెప్పాలన్నా నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు డబ్బింగ్ గురించి అన్నాడు కాబట్టి డబ్బింగ్ ఇంజనీర్ ఆ ఎమోషన్ సీన్ చూసి ఇంటికి వెళ్ళి ఆ రోజు వాళ్ళ మదర్తో మాట్లాడి, అమ్మాయి వాళ్ళ సినిమా చెప్పిస్తున్నాను, బాగా అనిపించింది నాకు, నీతో మాట్లాడాలనిపించింది నాకు అని వాళ్ళ మదర్తో కూర్చొని మాట్లాడాడంట ఆ రోజు నైట్. వాళ్ళ డబ్బింగ్ ఇంజనీర్ అంటే వీడితో ఒక ఇమోషనల్ సీన్ వెల్బౌండ్ అయితే సినిమాలో ఫేవరెట్ సీన్ ఇంజనీర్. సినిమాలో నాకు ఫేవరెట్ సీన్ మీది రీతు తీసింది. అదే ఏ సీన్ చెప్పేది ఏంటో చెప్పేది, అదే పటేల్ scene. సూపర్ సీన్. అది నాకు సినిమాలోనే మోస్ట్ బాగా ఇద్దరు emotional. పర్ఫార్మెన్సెస్ లో కూడా టాప్ నాట్ సార్. మన సింగిల్ షాట్ అది
ఇద్దరికిద్దరు టైమింగ్లు ఇంటోన్ సూపర్ చేశారు. టీజర్ లో కూడా వచ్చింది అనుకుంటా, బిట్ కూడా ఉండదు. సార్ నిచ్చెన వేసుకుని ఒక బిట్ ఏదో teaser. దానికోసం వెయిటింగ్, నేను థియేటర్ లో రెస్పాన్స్ వీడిది ఒక ప్రేమ విజృంభణ. థియేటర్ లో ఆడియన్స్ అసలు మజాకా సినిమా మీరు ఫస్ట్ స్టార్ట్ నుంచి లాస్ట్ స్టార్ట్ వరకు ఆ బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారి కాంబినేషన్, వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఇంత లీడ్ తీసుకొని ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేయడం. అలాగే ప్రసన్న కుమార్ బెజవాడ అన్న కానీ నక్కిన తిరునాథరావు గారి ఇద్దరు కాంబినేషన్ మీ అందరికీ తెలుసు. ఈసారి ఆ కాంబినేషన్ ఆ ఎంటర్టైన్మెంట్ లో వాళ్ళు చేసే ప్యూర్, అంటే ఇంకా ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు. మీరు నాకు తెలిసి ఆ తర్వాత ఈ ఫిబ్రవరి తర్వాత నుంచి ఎగ్జామ్స్, ఆ తర్వాత IPL ఇవన్నీ ఉంటాయి. ఆ రెండిటికి ముందు మీరు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే ఈ శివరాత్రి రోజు ఫ్యామిలీ అందరితో కలిసి మా మజాకా సినిమాకి వెళ్ళండి. డెఫినెట్గా మీరు పెట్టే టికెట్కి పర్ఫెక్ట్ న్యాయం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.